అందరికీ నమస్కారం. ప్రియమైన శ్రీవారికి లక్ష్మి నమస్కరించి రాయినది. నేను రాత్రంతా బాగా ఆలోచించాను. ఒక్కసారి మన పెళ్ళైన 10 సంవత్సరాల నుంచి మనం గడిపిన జీవితం నన్ను నేను చర్చించుకున్నాను. ఈ సంసారంలో పొందిన సుఖం, ఆనందం ఏమిటో, ఇందులో పడిన నేను శ్రమ ఏమిటో కూలంకుషంగా నేనే నాతో తర్కించుకున్నాను. కానీ డబ్బు సంపాదించటం నాకు చేతకాని మాట నిజమే. కానీ నా శరీర శక్తితో మీ సంపాదనలో ఎంత భాగం కూడబెట్టేటట్టుగా చేయగలిగానో నా ఒక్కదానికే తెలుసు. అది మీకు గుర్తు చేయటం నన్ను నేను కించపరుచుకోవటం అని భావిస్తున్నాను. పని పాట లేకుండా కూర్చొని తింటూ ఉంటే నీకు కష్టం తెలియటం లేదు అని మీరు మాటి మాటికి విసుక్కుంటూ ఉంటే నన్ను కాదులే అని ఊరుకోవటం నా శక్తికి మించిన పనవుతుంది. పని పాట లేకుండా ఊరికే కూర్చొని మీరెంతో కష్టపడి ఆర్జించిన సొమ్మును నష్టపరుస్తున్నాను అనే బాధ మీకొద్దు. మీరు రోజు కనీసం 1-2 సార్లైనా పుట్టింటికి పో అని కసరటం నేను సహించలేకుండా ఉన్నాను. నా పుట్టింటి వారికి నన్ను భరించే శక్తి లేదని, మా అన్నయ్య చాలా అప్పుల్లో ఉండి నానా బాధలు పడుతున్నాడని మీకు తెలుసు కదా. తెలిసి కూడా నన్నెలా ఎందుకు కించపరుస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇంట్లో భార్యగా నా గౌరవం నాకు లేనప్పుడు నేను ఉండటం అనవసరం అని అనిపిస్తుంది. కాబట్టి వెళుతున్నాను. మీ ఇంటిని, మీ పిల్లల్ని మీకు అప్పజెప్పి వెళుతున్నాను. మీరు నా చేతికి మొదటి తేదీ జీతంలో 150 రూపాయలు మిగిలాయి. అవి బీరువాలో ఎర్రపూసల పర్సులో ఉన్నాయి. ఇన్నాళ్ల నుండి మీ పోషణలో బతుకుతూ మిమ్మల్ని ఏమాత్రమూ సుఖపెట్టలేనందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. నా అశక్తతను మన్నించండి. సెలవు. ఇట్లు మీ లక్ష్మి. ఈ ఉత్తరం చదవగానే వివేకానందకు ఒళ్ళు మండిపోయింది. పళ్ళు పటపటలాడించి స్టూపిడ్, రాస్కెల్, ఈడియట్, తలనొప్పితో చస్తూ ఇంటికి వస్తే ఈవిడికి ఈరోజు వెళ్ళిపోవటానికి తీరుబడైంది కాబోలు. పని పాట లేకపోతే బుద్ధి ఇలాగే ఏడిసినట్లుగా ఉంటుంది. చచ్చి చెడి ఆఫీస్లో నానా యాతనలకు గురై వేదనంతా భరించి జీతమంతా తెచ్చి ఈవిడ చేతిలో పోస్తుంటే తిని కూర్చొని ఇట్లా ఆలోచించకపోతే ఇంకేం చేస్తుంది? ₹1 బయటికి వెళ్ళి సంపాదిస్తే తెలుస్తుంది. ఆ ఉత్తరాన్ని తీసుకొని నలిపి బూటు కాలుతో తొక్కి అవతల పారేశాడు. వెళుతుంది. ఆత్మాభిమానం, బోడి అభిమానం. తనకి ఉంది ఆత్మాభిమానం ఏనుగంత. కానీ ఎవరు వెళ్ళబోస్తారు? ఆఫీస్లో ఆఫీసర్ ముందు నుంచుంటే ఏనుగంత అభిమానం చేమంతైపోతుంది. వివేకానంద ఫ్లాస్కు తీసుకుని రోడ్డుకి అవతల ఉన్న హోటల్కి వెళ్ళి కాఫీ తెచ్చుకున్నాడు. అతను గ్లాసులో పోసుకొని తాగుతూ ఉండగా ఆటలకు వెళ్ళిన పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చారు. నాన్నా, అమ్మెక్కడా అని అడిగారు. ఊరెళ్ళింది. ఊరా? ఏ ఊరు? మాకు చెప్పలేదేం? రవి బిక్కముఖం వేశాడు. నన్నెందుకు తీసుకొని వెళ్ళలేదు అని అంటూ మాధవి రాగం లంకించుకుంది. వివేకానంద కూతురు వీపు మీద ఒక్కటి చరిచాడు. వెధవగోల చేయకుండా వెళ్ళి అన్నం పెట్టుకొని తిని పడుకోండి అని అన్నాడు. మాధవి ఏడుపు టక్కున మింగేసింది. రా, అన్నం తిందాం అని అంటూ చెల్లెలు చేయి పట్టుకొని అక్కడి నుంచి లాక్కొని తీసుకొని వెళ్ళిపోయాడు. పిల్లల్ని తీసుకోకుండా వెళ్ళిపోతుందట. బోడి పుస్తకాలు చదివి వెధవ తెలివితేటలు. పని పాట లేకుండా పుస్తకాలు చదివి వెధవ పుస్తకాలు. అసలు ఈ రోజుల్లో పని పాట చేసుకుంటూ లక్షణంగా ఉండే ఆడవాళ్ల మతులు చెడగొట్టడానికి వెర్రి వేషాలు నేర్పేది ఈ పుస్తకాలే. తా చెడ్డకోతి వనమెల్లా చెరిచిందని ఇంటి నిండా పనిలేక ఏవేవో రాస్తే వీళ్ళవి చదివి ఊరుకోకుండా తలనిండా పైత్యం ఎక్కించుకొని అసంతృప్తిని రగిలించుకోవటం. ఇప్పుడు ఏం తక్కువని లక్షణంగా భోజనాలు, కాఫీలు, పైనుండి పుస్తకాలు, వారానికి ఒక సినిమా, పైనుండి అల్లికలంటూ వైరులకి వాటికి ఖర్చు పెట్టిందంతా ఏమైపోయింది? ఏదో చిరాకులో విసుక్కుంటే ఈవిడ గారికి అభిమానం సింగినాదమట. వెళ్ళమను. ఈ అభిమానం తిండి పెడుతుందా? సినిమాలు చూపిస్తుందా? చీరలు కొనిపెడుతుందా? నెల రోజులు భర్త అనేవాడు కంటికి కనపడకుండా ఉంటే అప్పుడు తెలుస్తుంది. వివేకానంద వెంటనే కూర్చొని బావమరిదికి ఒక ఉత్తరం రాసేశాడు. పాండురంగనికి, మీ చెల్లెలు నాతో చెప్పకుండా నీ దగ్గరికి వచ్చేసింది. ఈ అవమానం నేను సహించలేను.
నాతో చెప్పకుండా వెళ్ళింది కాబట్టి ఇక్కడ నా ఇంట్లోకి మళ్ళీ అడుగు పెట్టడానికి వీల్లేదు అని అన్నానని చెప్పు. నేను డైవర్స్కి అప్లై చేస్తున్నాను. నా పిల్లలు నేను క్షేమం. ఇట్లు మీ వివేకానంద. ఆ ఉత్తరం రాసి అతను బట్టలు మార్చుకున్నాడు. తలనొప్పిగా ఉండటం వలన అతనికి ఆకలి వెయ్యలేదు. రేపు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది. ఉదయం త్వరగా లేవాలి. అతను అరచేత్తో గడ్డం రాసుకున్నాడు. ఈ వెధవగడ్డం ఒకటి ఒక్కరోజు చేసుకోకపోతే మొహాన్ని బూచోడిలా మారుస్తుంది. వెధవగోల వెధవసంత. ఆఫీసర్ ఒక క్రాక్ గాడు. అందరూ అందరే. తన ప్రాణానికి ఒక్కళ్ళైనా సరైన వాళ్ళు దొరకలేదు. ఈవిడి గారు వెళ్ళిపోతే ఇక్కడ తమ జీవితం ఏమీ ఆగిపోదు. పని మనిషి ఎలాగూ ఉంది కదా. భోజనానికి హోటల్ ఉంది. తనకేం? ఆవిడే మళ్ళీ గడ్డి తిని ఏడుస్తూ ఉత్తరాలు రాస్తుంది. వివేకానందకు ఆ రాత్రి ఒకటే కలలు. ఒక పక్క లక్ష్మి ఏడుపు. ఏదో వెళ్ళాను కదా అని నన్ను అసలు ఇంటికి రానివ్వకుండా చేస్తారా? ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను అని ఏడుస్తుంది. నోరు మూసుకొని పో, నా గుమ్మం ఎక్కకు అని అంటున్నాడు తను. ఏమయ్యా వివేకానందం, మీ భార్యాభర్తల పోట్లాటలు తర్వాత. ఆ ఫైల్ ఇలా ఇవ్వు, సంతకాలు పెట్టాలి అని ఆఫీసర్ అరుస్తున్నాడు. వస్తున్నాను సార్, ఎంతో వినయంగా అన్నాడు. ఏమండి, నన్నేం చేయమంటారు? ఇదే సందని అడుగుతుంది లక్ష్మి. నోరు మూసుకొని పో, తను ఆఫీసర్లాగే అరుస్తున్నాడు. ఏమిటయ్యా, వస్తున్నావా లేదా? ఆఫీసర్ గారు గావు కేక. వస్తున్నాను సార్, మళ్ళీ వినయంగా జవాబు. నాన్నా నాన్నా అని అంటూ పిల్లలు పరిగెత్తుకొచ్చారు. నువ్వేంటయ్యా సంసారమంతా ఆఫీస్కి రప్పించావు? ఏంటి న్యూసెన్స్ అని అంటూ ఆఫీసర్ గద్దించాడు. మాధవి, రవి, మీరు ఇంటికి పోండి. మేము వెళ్ళము నాన్న. చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తేనే వెళతాం. వాళ్ళ మొండితనానికి ఒళ్ళు మండిపోయింది. గట్టిగా అరిస్తే ఆఫీసర్ తిడతాడేమోనని భయం. కలత నిద్రతో నిద్రలో కూడా ఆవేశంతో ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరైన వివేకానంద లేచి కూర్చున్నాడు. తెల్లవారుజామున 3 గంటలైంది. రాత్రి నిద్ర లేకపోవటంతో తలనొప్పిగా ఉంది. మళ్ళీ నిద్ర రాలేదు. అలాగే పడుకున్నాడు. ఇంతలో తెల్లవారింది. పని మనిషి వచ్చింది. హోటల్కి పంపించి కాఫీ టిఫిన్ తెప్పించాడు. అమ్మగారు నాతో చెప్పకుండా ఊరెళ్ళారేంటయ్యా, ఎప్పుడొస్తారు మళ్ళీ అని అడిగింది పనమ్మాయి. నాకు తెలీదు. చూడు, నీకు 25 రూపాయలు ఎక్కువ ఇస్తాను. పిల్లలకు స్నానం పొద్దుటే, భోజనమంతా చూడు అని అన్నాడు. అట్లాగేనయ్యా, అట్లాగే, పని మనిషి ఎంతో సంబరంగా అంది. పని మనిషి ముఖంలో ఆనందం చూసేసరికి వివేకానందకి గర్వంతో ఛాతి పైకొచ్చింది. కానీ డబ్బు పారేస్తే మనుషులకు ఏ కొదవ ఉండదు అని అనుకున్నాడు. పని మనిషి పనంతా చకచకా చేసింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వివేకానంద హోటల్లో భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అలా 3 రోజులు గడిచిపోయాయి. వివేకానందకు ఆఫీస్ ఇన్స్పెక్షన్తో టైం తెలియటం లేదు. ఆపోటే ఇన్స్పెక్షన్ ముగిసింది. అప్పటికి హమ్మయ్యా అని అనిపించింది. అతను ఇంటికొచ్చేసరికి బావమరిది ఇంటికొచ్చి ఉన్నాడు. అతన్ని చూడగానే వివేకానందకు చిరాకు పుట్టుకొచ్చింది. ఆ బట్టలేంటి, ఆ మాసిపోయిన గడ్డమేంటి, కాస్త నీటుగా రాకూడదు అని అనుకున్నాడాయన. వివేకానందను చూస్తూనే మొదలుపెట్టాడు. ఇదిగో ఆనందు, లక్ష్మి నా దగ్గరికి వచ్చిందని నువ్వు ఉత్తరం రాశావు. నా దగ్గరికి అది రానేలేదు. అది ఎక్కడికి వెళ్ళింది? అసలేమైంది? అసలే నీరసంగా చికాకుగా ఉన్న వివేకానందకు అతని గాబరా నిరాశను పుట్టించింది. అనవసరంగా నాటకాలు ఆడకండి. అలాంటివి నా దగ్గరేమీ సాగవు. మీ దగ్గరికి రాకపోతే మరింకెక్కడికి వెళుతుంది అని అన్నాడు వివేకానంద. అదేనయ్యా, నాకు తెలియటం లేదు. అసలేమైంది? ఏమీ కాలేదు. మీ చెల్లెలకి పని పాట లేక బుర్రలో వేపకాయంత వెర్రి పుట్టింది. మీ దగ్గరికి వస్తున్నాను అని ఉత్తరం రాసింది. నా గడప దాటిన తర్వాత తనకేమైనా అనవసరం అని అన్నాడు. వెంటనే పాండురంగడు లేచి వివేకానంద చొక్కా పట్టుకున్నాడు. ఏంట్రా వాగుతున్నావు? పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు కాపురం చేసి 2 పిల్లల తల్లి. నీ భార్య గురించి నీకేమీ పట్టలేదా? అయితే నువ్వే దాన్నేదో చేసి ఉంటావు.
ఏమీ ఎరగని నంగనాచిలా ఇలా ఉత్తరం రాసి ఉంటావు. అప్పటికే వివేకానంద అతన్ని బలంగా వదిలించుకున్నాడు. ఇదిగో, అనవసరమైన వాగుడు వాగకు, బాగోదు. ఇక ఇక్కడి నుంచి వెళ్ళు అని అన్నాడు. నా చెల్లెలు ఏమైందో చెప్పు. అరే, నాకు తెలీదంటే వినవేంటి? అంత తెలియకుండా ఏం చేస్తున్నావు? ఏమిటండి వివేకానందం గారు, ఏమైంది అని అంటూ పక్కింటాయన వచ్చాడు. వివేకానంద నోరు తెరవకముందే ఆయనకు ఎదురెళ్ళి పాండురంగడు చేతులు తిప్పుతూ అంతా చెప్పేశాడు ఆయనకి. ఆయన రావటంతో ఆయన భార్యా పిల్లలు వచ్చారు. వీరు రావటంతో ఎదుటివారు కూడా బయటికి వచ్చారు. వివేకానందానికి పొడుచుకొని చావాలి అని అవమానంగా అనిపించింది. క్షణంలో లక్ష్మి ఎక్కడికో వెళ్ళిపోయింది అనే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. అయ్యో, మాకు తెలీదు అని అంటే పళ్ళు బొగ్గలు నొక్కుకున్నారు. వీడసలు మనిషా పశువా అండి? పిల్ల వెళ్ళిపోయిందంటే నాకు అనవసరమని అంటాడేంటి? పాండురంగడు అరుస్తున్నాడు. ఊరికే మాటలలా విసురుకోకండి, అసలేం జరిగింది? ఏమైనా తగాదా పడ్డారా అని పక్కింటాయన అడిగాడు. ఏమంత తగాదా పడలేదు, తనే ఒళ్ళు బలిసి వెళ్ళిపోయింది అని అన్నాడు వివేకానంద. అంతే, పాండురంగడు తాడు తెగిన తాచుపాములా లేచాడు. లక్ష్మి అసలెప్పుడు వెళ్ళింది? ఇంట్లో ఎంత డబ్బు తీసుకెళ్ళింది అనే చర్చలు అలా ప్రారంభమయ్యాయి. కట్టు బట్టలతో వెళ్ళింది. బీరువాలో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్ళలేదు. అంటే అంటే ఏదో రైలు కింద పడి ఉంటుంది. పాండురంగడు బావురుమన్నాడు. ఏమోనండి, నిన్ననే సికింద్రాబాద్లో రైలు కింద పడి యువతి దుర్మరణం అనే వార్త ఉంది. ఎవరో తెలియలేదట. పక్కింటావిడ పరిగెత్తుకుంటూ వెళ్ళి పేపర్ పట్టుకొచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుందాం పదండి, ఎందుకైనా మంచిది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నయమని పక్కింటాయన పెద్దరికాన్ని తల మీద వేసుకొని సలహా ఇచ్చాడు. పాండురంగడు ఆయనతో వెళ్ళబోతూ ఎర్రబడిన కళ్ళతో అన్నాడు. ఒరేయ్, నా చెల్లెలికి ఏమన్నా అయిందా? నిన్ను చంపి నీ రక్తాన్ని తాగుతాను, జాగ్రత్త అని అంటూ ప్రతిజ్ఞ చేసి వెళ్ళాడు. వివేకానంద లోపలికి వచ్చాడు. అతనికి ఆగ్రహం తగ్గిపోయింది. పడక కుర్చీలో ఉసూరుమంటూ కూర్చున్నాడు. ఈ ఆఫీస్లో ఇన్స్పెక్షన్ పుణ్యమా అని 3 రోజుల నుంచి నిద్రాహారాలు లేవు. హోటల్ భోజనం పడక కడుపంతా ఎలాగో ఉంది. అదీ కాక ఈ గలాటా ఒకటి. అతనికి లక్ష్మి పుట్టింటికి వెళ్ళలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? నాన్నా, అమ్మ ఏమైంది? ఊహ తెలిసిన పిల్లలు ఏడుపు లంకించుకున్నారు. మీరేడ్చారా తంతాను అని అన్నాడు. పిల్లలు అక్కడి నుంచి దొడ్లోకి వెళ్ళి ఏడవసాగారు. పక్కింటావిడ వాళ్ళని తన ఇంట్లోకి తీసుకెళ్ళింది. పని మనిషికి జ్వరం వచ్చిందట. నిన్నట్నుంచి రావటం లేదు. అతని తల బద్దలైపోతుంది. అన్నీ సమస్యలే, అడుగడుగునా బాధలే. సాయంత్రమైంది. లక్ష్మి జాడ తెలియలేదు. అతిథులు వచ్చారు, పరామర్శలు జరిగాయి. ఏదేదో అంటున్నారు. అతనికి అవి వినే ఓపిక కూడా లేదు. 2 రోజులు అలాగే గడిచిపోయాయి. వివేకానంద ఆఫీసులో తల ఎత్తుకోలేక సెలవు పెట్టేశాడు. అతని ఆవేశం తగ్గిపోయింది. లక్ష్మి ఏమైంది? అసలు తనేమన్నాడని, ఏం అవమానం చేశాడని? విసుక్కున్నది. కనిపించింది కానీ తనకి తెచ్చిన చీరలు, చూపించిన సినిమాలు, చేయించిన నగలు ఇవన్నీ తనకి అవసరం లేనట్లు వదిలేసి వెళ్ళిపోయిందిగా. వాటికంటే ఇంకేం కావాలి? మరో 2 రోజులు గడిచిపోయాయి. పాండురంగం ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్ గారికి కూడా చెప్పేశాడు. అతనికి ఆఫీసులో ఉన్న మంచి పేరంతా ఈ రూపేణ మట్టిలో కలిసిపోయింది. అందరూ అతన్ని చూపులతోనే చీల్చేస్తున్నారు, మాటలతో చంపేస్తున్నారు. అతను ఇంట్లో ఉండలేకపోతున్నాడు. బయటికి అసలే వెళ్ళలేకపోతున్నాడు. ఏం చేశాడు? తను ఏం అపరాధం చేశాడు? భార్యను సరిగ్గా చూడలేదా? ఆ మాట ఎవరైనా అంటే పళ్ళు రాలగొడతాడు. పాండురంగం పిల్లల్ని తన వెంట తీసుకుని వెళతాను అని అన్నాడు. వివేకానంద పంపించనన్నాడు. ఎందుకు? వీళ్ళని కూడా మాయం చేయించటానికా? నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను, వాళ్ళు నా పిల్లలు, అడగటానికి నువ్వెవరు? రెచ్చిపోతూ అన్నాడు. నువ్వు గోముఖ వ్యాఘ్రానివి, పైకి పెద్ద మనిషివి, తడిగుడ్డతో గొంతులు కోసే రకానివి అని ప్రపంచానికి తెలియదు.
ఇంకో నిమిషం ఇలాగే వాగితే నిన్ను చంపుతాను ముందు వివేకానంద అరిచాడు. ఆ, చంపుతావు చంపుతావు, నిన్ను జైల్లో వేయించి నీ ఉద్యోగాన్ని ఓడగొట్టించి ఆ పిల్లల్ని తీసుకొని వెళ్ళకపోతే చూడు. పాండురంగ అంగలేస్తూ వెళ్ళిపోయాడు. పని మనిషి రాను అని కబురు చేసింది. ఇల్లంతా అడవిలా ఉంది. అతనికి పిచ్చాసుపత్రిలో ఉన్నట్లుగా ఉంది. పగలంతా అతనికి కోపంతో ఆవేశంతో గడిచిపోతున్నా రాత్రిపూట లక్ష్మి గుర్తుకు వస్తే ఏడుపు వస్తుంది. ఏం తప్పు చేశాడు తను? అతనికి అర్థం కావట్లేదు. ఇంకా ఇంకా కోపం వస్తుంది. మర్నాడు పక్కింటి ఆయనతో పాండురంగడు కబురు చేశాడు. లక్ష్మి ఈ ఊళ్ళోనే ఉందట. లాయర్ జయలక్ష్మి గారి ఇంట్లో ఉందట. డైవర్స్ తీసుకోవటానికి సిద్ధంగా ఉందట. లాయర్ గారు ఇంటికి వస్తే ఆ మాట నాతో మాట్లాడి రభస లేకుండా విడాకుల ప్రయత్నం చేసుకోవచ్చట. వివేకానందకి మనస్సు భగ్గుమంది. నేనెక్కడికి రాను. కావలసిన కాగితాలు పంపిస్తే సంతకాలు చేస్తాను. తను కూడా లాయర్ని సంప్రదించాడు. ఆ లాయర్ అతనికి మిత్రుడు. అంతా విని నీకేమైనా పిచ్చా అని అన్నాడు. నాకు కాదు, ఆవిడకి. నేను సంపాదిస్తుంటే పనీపాట లేకుండా తిని కూర్చొని చేసిన పని ఇది. మీరిద్దరూ ఒకసారి మాట్లాడండి. నాకు అవసరం లేదు. ఆవిడ మాట్లాడతానంటే నాకు అభ్యంతరమూ లేదు. నేను మాత్రం అక్కడికి రాను. ఆవిడే నా దగ్గరికి రావాలి. సరే, మీ ఇంటికొచ్చే ఏర్పాటు చేస్తాను. సరేనని వివేకానంద వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం లాయర్ వచ్చాడు. ఆనందు, ఆవిడ ఇక్కడికి రాదట. ఏం? నువ్వు గడప తొక్కొద్దని అన్నగారికి రాసిన ఉత్తరం చదివిందట. ఆనంద్ కోపం రెట్టింపైంది. సరే, మా ఇంటికైతే వస్తుందట. నువ్వు కూడా రా. నేను రాను. మొండిగా మాట్లాడుకు. విడాకులంటే తమాషా అనుకోకు. నీ జీతంలో ఆవిడకు కొంతెవ్వాలి. అలాగే పారేస్తాను. బెచ్చగాళ్ళకి వేయటం లేదా ముష్టి? ఆనందు, నువ్వు పౌరుషంగా మాట్లాడితే ఎలా? నా బాధ నీకు తెలియదులేండి. నీ స్నేహితుడిగా చెబుతున్నాను. సాయంత్రం రా. ఆవిడనే పిలుస్తాను. నా ఈ ఒక్క మాట విను. ఆవిడకు నువ్వేం తక్కువ చేశావో అడుగు. ఆవిడ మాటల్లో నుంచి మనం మంచి పాయింట్లను లాక్కుందాం. అది మనకి చాలా ఉపయోగం. హాయ్ అండి. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు అట్లా అయితే వస్తాను. సరిగ్గా సాయంత్రం 6 గంటలకి. మర్చిపోకు. మర్చిపోను. సరిగ్గా 6 గంటలు కొడుతూ ఉండగా ఆనంద్ లాయర్ గారి ఇంటికి వెళ్ళాడు. లాయర్ గారు ఒక్కరే కూర్చొని ఉన్నాడు. కూర్చో, ఆవిడ వచ్చింది. లోపల గదిలో ఉంది. పంపిస్తాను. ఆయన లేచి వెళ్ళాడు. 10 నిమిషాలైంది. ఈ 10 నిమిషాల్లో ఆనంద్కి లక్ష్మి వెళ్ళటం మూలంగా ఇంట్లో బయట తను పొందిన అవమానాలు అన్నీ గుర్తుకొచ్చాయి. అతని రక్తం వేడెక్కింది. అది లావాలా కొతకొతలాడిపోతుంది. అతని శరీరం మనసు క్రోధపు పొగలు సెగలు విరజిమ్ముతున్నాయి. అతను బద్దలవటానికి సిద్ధంగా ఉన్న అగ్ని పర్వతంలా ఉన్నాడు. అతను కుర్చీలో కూర్చోలేనట్లుగా గదిలో లేచి పచార్లు ప్రారంభించాడు. చీర రెపరెప వినిపించింది. పాదాల అలికిడైంది. అతను తిరిగి చూశాడు. లక్ష్మి గదిలోకి వచ్చి నిలబడింది. అతను ఆమెకు అభిముఖంగా వచ్చి నిలబడ్డాడు. లాయర్ గారు లక్ష్మి ముందు ఆవేశపడవద్దని, ఆగ్రహపడవద్దని నేర్పుగా ఆమెతో తర్కానికి దిగి ఆమె చేత వాగించమని ఎన్నెన్నో పాఠాలు బోధించాడు. కానీ ఈ క్షణంలో లక్ష్మిని చూస్తుంటే అవేవీ గుర్తుకు రావటం లేదు. ఆవేశంతో ఉప్పొంగిపోతున్న అతని మనస్సు ఒక్కసారి గేట్లు బద్దలు చేసుకుని పొంగిన రిజర్వాయరులా భళ్ళుమని ముందుకు ఉరికింది. తను పడిన అవస్థంతా గుర్తుకొచ్చింది. కళ్ళల్లో నిప్పులు రాలుస్తున్నట్లుగా చూశాడు. పళ్ళు బిగపట్టాడు. అతని కుడి చేతిలోకి అతని ఒంట్లో ఉన్న శక్తంతా వచ్చింది. ఈడ్చి లక్ష్మి చెంప మీద ఎడాపెడా కొట్టాడు. లక్ష్మి తూలినట్లుగా 2 అడుగులు పక్కకు వెళ్ళింది. కళ్ళు గిర్రున తిరిగాయి. అక్కడున్న బీరువాని పట్టుకొని ఆపుకుంది. మరుక్షణంలో దానికి ముఖం చేర్చి ఏడవసాగింది. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది. అతను దగ్గరికి వెళ్ళాడు. ఎడం చేత్తో లక్ష్మి జడను గుప్పెట నిండా పట్టుకుని తల బలవంతంగా వెనక్కి వంచేలా చేశాడు. మరోసారి కొట్టడానికి చెయ్యెత్తాడు. కానీ లక్ష్మి ముఖం చూసేసరికి అతని చెయ్యిలో శక్తంతా హరించుకుపోయినట్లుగా అయింది. వారం రోజుల్లో
మనిషి ఇంత చిక్కిపోవటం ఎలా సాధ్యం? చెంపల దగ్గర ఆ నునుపు అంతా ఏమైంది? ఏడుస్తున్న ఆ ముఖంలో అహం లేదు, అభిమానం లేదు, చిన్నపిల్లలా ఉంది. లక్ష్మి అతని చేతి నుంచి విడిపించుకోవాలి అని చూడలేదు, విదిలించుకోనూ లేదు. హఠాత్తుగా ఆగ్రహం అంతా మంచు తెరలు విడిచిపోయినట్లుగా మాయమైంది. ఆ క్షణంలో అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియలేదు. లక్ష్మిని అతని చేతులు దగ్గరకు లాక్కున్నాయి, బలవంతంగా గుండెలకి హత్తుకున్నాయి. అతడేమీ మాట్లాడలేదు. కారణం, అతనికి గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అతని కనురెప్పలు నీళ్లతో బరువెక్కాయి. తాను నేనేం తప్పు చేశానని ఇలా వెళ్ళిపోయావు? ఎంతో ప్రయత్నం మీద గాద్గదికంగా అడిగాడు. లక్ష్మి మాట్లాడలేదు. అతన్ని కరుచుకుపోయినట్లుగా నిలబడింది. మాట్లాడవేం? నేనేం తప్పు చేశాను? నీకేం లోటు చేశాను? జీతమంతా తెచ్చి నీ చేతిలోనే పెడుతున్నానే. నేనేమన్నా తాగుబోతున్నా? వ్యభిచారినా? పేకాట ఆడతానా? గుర్రపు పందాలకు వెళుతున్నానా? కనీసం సిగరెట్లు కూడా కాల్చనే. ఇంతకంటే ఇంకేమైనా మంచి లక్షణాలు ఉన్నాయా మగవాడికి? లక్ష్మి లేవన్నట్లుగా తలూపింది. మరెందుకు వెళ్ళావు? నన్ను మీరు పని పాట లేదని మాటి మాటికి అంటారు. నేనింట్లో పని చేయటం లేదా? ఒక్క క్షణం ఊరికే ఉంటానా? నేను డబ్బు సంపాదించటం లేదనే కదా మీకు అలుసు. నువ్వు వట్టి ఈడియట్వి. అదిగో అదే అంటే నిజంగా ఈడియట్వనా? నిన్ను నేను అలా భావిస్తే నేనొక పెద్ద ఈడియట్ని అవుతాను. మరి మాటి మాటికి ఎందుకలా అనటం? నాకు చిరాకుగా ఉంటుంది. ఆఫీసులో ఏవేవో గొడవలు ఉంటాయి. వాటితో నా మనసంతా పాడవుతుంది. నేను కాస్త తిట్టగానే నువ్వెందుకు ముఖం మార్చుకోవాలి? నేను నీకు చీరలు కొనటం లేదా? నగలు చేయించటం లేదా? నీ పుస్తకాలకి నాకెంత ఖర్చవుతుందో చెప్పు. అదిగో సరే సరే, పుస్తకాల మాటెత్తను. నగలు చీరలు ఇస్తే సరిపోతుందా? భార్యని విలువగా చూడనవసరం లేదా? విలువగా చూడటం అంటే ఇంకేం చేయాలి? మర్యాదగా మాట్లాడాలి. పరాయి వాళ్లతో మాట్లాడినట్లన్నమాట. అయితే ఇక భార్య అంటే ఉన్న ప్రత్యేకత, చనువు ఏమిటి? చనువంటే తిట్లా? అవి తిట్లా? ఆనందు, నేను లోపలికి రావచ్చా? లాయర్ గారి కేక వినిపించింది. లక్ష్మి మెల్లగా భర్త చేతుల్ని విడిపించుకుంది. ఏమైంది? మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం ఎందుకు వచ్చిందో కారణం తెలిసిందా? ఆయనొచ్చి తన కుర్చీలో కూర్చుంటూ అడిగారు. నేనివిడి గారిని తిడుతున్నానట. అసలు పెళ్ళవగానే మేము ఉద్యోగరీత్యా ఇక్కడ విడిగా కాపురం పెట్టుకోవటంతో నా విలువ బొత్తిగా తెలియలేకుండా పోయింది. కొద్ది రోజులు మా అమ్మ నాన్నల దగ్గర ఉండాల్సింది. మా నాన్న మా అమ్మని తిట్టే తిట్లు వింటే తిట్టినంత మాత్రాన ప్రేమ లేనట్లేనా? అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు. మా అన్నయ్య ఇంకో అమ్మాయిని పెట్టుకున్నాడు. ఎప్పుడూ అక్కడే ఉంటాడు. కానీ మా వదిన ఏమీ అనదు. అలాంటి మొగుణ్ణి నేను క్షణం కూడా భరించను. మా బావున్నాడు. గుర్రపు పందాల్లో ఆడి సర్వం నాశనం చేసుకున్నాడు. అలాంటి భర్తని మార్చుకోకపోతే నేనెప్పుడో వదిలేసేదాన్ని. వినండి ఆ మాటలు. తను ఆ రీత్యా ఆడవాళ్ళందరికంటే గొప్పదాన్ని అని అనుకుంటుందేమో. నేనా మగవాళ్ళందరికంటే మంచివాడు అని ఒప్పుకోదెందుకు? లాయర్ గారు, ఆ మంచితనం ఒప్పుకుంటాను. కానీ ఆ నోటి దురిస్తనం భరించలేనండి. నాకు చాలా బాధగా ఉంది. మీరిద్దరూ తర్కమాపి ఇలా కూర్చోండి. ఆయన తన ముందున్న కుర్చీలు చూపించారు. ఇద్దరూ వాటిల్లో కూర్చున్నారు. నేను మీకంటే పెద్దవాడిగా, వృత్తిరీత్యా ప్రపంచం చూసిన అనుభవశాలిగా మీకు 2 మాటలు. అవి విన్న తర్వాత మీరు మంచి చెడులు ఆలోచించుకొని మీ భవిష్యత్తు నిర్ణయం చేసుకుందురు గాని. మీకు మీ వ్యక్తిత్వాల్లో ఒక అభిప్రాయ భేదం ఉంది. అదే ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్ళిపోవటానికి కారణమైంది. ఆనంద్ ఏదో చెప్పబోతుంటే ఆయన వారించారు. నేను చెప్పేది శాంతంగా విను. మీ ఇద్దరూ ఉన్నారు. మీరు పెళ్లి చేసుకున్నారు, పిల్లలు పుట్టారు. మీ సంసారం సుఖంగానే ఉంది. మీకొచ్చిన బాధల్లా ఒకరి పట్ల ఒకరికి మన్నన లేకపోవటం కదా? ఆనందు, లక్ష్మి ఉంది. ఆమె నీ భార్య. కానీ ఇదివరకటి తరంలాంటి, అంటే మీ అమ్మ తరంలాంటి మనిషి కాదు. కాస్తో కూస్తో చదువుకుంది. ఇల్లు దిద్దుకునే నేర్పు ఉంది. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచే తెలివితేటలు ఉన్నాయి.
ఇంటేడి చాకిరీ చేస్తుంది. భార్యగా తన బాధ్యతలు ఏవో తెలిసినట్లే భర్త దగ్గర నుంచి తను పొందాల్సిన అనురాగం, అర్హత, అధికారం కూడా ఆమెకు తెలుసు. మీ అమ్మ తరం వాళ్ళు మొగుడంటే మహారాజు అని అనుకునేవాళ్ళు. మీ భార్య తరం అలా కాదు, మొగుడంటే మొగుడే, దిగివచ్చిన దేవుడే కాదు అని అనుకుంటారు. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఇంటి పనంతా చేసి మడత నలగని చీర కట్టుకొని జుట్టు చెదరనట్లుగా జడవేసుకొని పూలు పెట్టుకొని కడిగిన ముత్యంలా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుందనుకో. ఆఫీస్లో విసిగి వేసారిపోయిన నీ కళ్ళకి ఆమె పని లేనట్లుగా, జీవితం సుఖంగా ఎంజాయ్ చేసినట్లుగా అనిపిస్తుంది. సంసార భారం నా ఒక్కడి భుజాల మీదనే ఉన్నట్లుగా, నువ్వేదో కష్టపడుతున్నావు అనే భావన వచ్చి ఆ చిరాకు రెట్టింపు అనిపిస్తుంది. అప్పుడు మీరు చిరాకు చూసి ఆవిడేమనుకుంటుంది? ఛీ, ఇదేమిటి, ఈ విదిలింపుల కోసమా నేను ఈయన రాక కోసం ఎదురు చూసింది అన్న భావం వస్తుంది. నువ్వు ఆవిడకి నగలు చీరలు ఇస్తున్నాను అని అంటున్నావు. అందులో గొప్పతనం ఏమీ లేదు. ఆవిడ ఎంత పని చేస్తుంది. నువ్వు ఏ సాయంత్రమో వచ్చి అప్పుడప్పుడు ఏదైనా స్వీట్ కావాలని అంటే చేసి పెడుతుందా లేదా? ఇకపోతే పుస్తకాలు, నువ్వు వాటికి డబ్బు ఖర్చయిపోతుంది అని బాధపడకు. నువ్వు ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం కానీ రావు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఆవిడకి ఇక కాలక్షేపం ఏముంది? పుస్తకాలే కదా, లేకపోతే వైరు బుట్టలో పూసల బ్యాగ్లో అల్లటం. ఆమె క్లబ్బులకు వెళ్ళదు, హోటళ్ళకి తిరగదు. అలాంటి అలవాట్లున్న భార్యల ఖర్చుల ముందు ఇవి ఖర్చులే కాదు. ఆవిడకు అభిమానం ఎక్కువ. గుర్తించటం నువ్వు నేర్చుకోవాలి. చెప్పానుగా, ఇప్పటి ఆడపిల్లల వ్యక్తిత్వాలు వేరని. నేను మన ఆడపిల్లల్ని చాలామందిని చూస్తున్నాను. 199 మంది తెలివిగల వాళ్ళు సంసారం చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళ సుఖాలని గురించిన తెలివితేటలు కూడా వాళ్ళకి ఎక్కువే. ఇదివరకు వాళ్ళ స్త్రీ జీవితం అంటే భర్త పంచనే పడుండాలి అనే మూఢనమ్మకాలు వాళ్ళకి లేవు. భర్త కాదన్నా బతకగలం అనే ధైర్యం ఉంది. ఇప్పటి చదువులు అవకాశాలు అలాంటివి. మరి దానికి బాధపడి ప్రయోజనం లేదు. నువ్వు నీ భార్య చేస్తున్న పనికే పని మనిషిని పెట్టుకుంటే ఆ పని ఖరీదు ఎంతో క్షణంలో తెలుస్తుంది. నీ భార్య కూడా నీలాంటి వ్యక్తిత్వం కలదని గుర్తించటం నేర్చుకో. ఆఫీస్లో నువ్వెంత చాకిరీ చేస్తున్నావో ఇంట్లో ఆమె కూడా అంత పని చేస్తుంది అని తెలుసుకో. నువ్వు ఆఫీస్లో చిరాకు పడితే ఆవిడ పిల్లలతో, పని మనిషితో, పాలవాళ్లతో చికాకులు భరిస్తుంది. ఆనందు వింటూ కూర్చున్నాడు. లాయర్ గారు లక్ష్మి వైపు తిరిగారు. లక్ష్మి, నువ్వు కూడా కొన్ని నేర్చుకోవాలి. మగవాళ్ళకి ఇది వరకు కంటే జీవితంలో ఇప్పుడు సమస్యలు ఎక్కువయ్యాయి. ఉదయం లేచినప్పటి నుంచి దేనికో దానికి అతనికి వర్రీ ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ సిటీ జీవితాలలో మనిషిని ఆదుర్త అనేది భూతంలా పీక్కు తినేస్తుంది. మీ ఆయన ఉన్నాడు. అతను ఉదయం లేచినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళటానికి తొందరే కదా. నువ్వు రుచిగా భోజనం తయారు చేసినా అది ఆనందంగా తీరుబడిగా ఆరగించే టైమే అతనికి ఉండదు. ఆదరా బాదరా ఆ పనేదో త్వరగా ముగిసిపోవాలి అని అన్నట్లు తింటాడు. కానీ దాని రుచి ఏమిటో గమనించే టైమే ఉండదు. బస్సు అందుతుందో లేదో అనే భయం. సాయంత్రం అతను తిరిగొచ్చేసరికి అతనిలో ఉన్న కాస్తో కూస్తో ఓపిక, ఆనందం అంతా ఆఫీసు పీల్చి పిప్పి చేసేస్తుంది. అలసటలో ఉన్న మనిషిగా త్వరగా చికాకు వస్తుంది. అతను నోటి దురుసుగా ఏదైనా అంటే అప్పటికి నువ్వు ఊరుకోవటం ఉత్తమం. అతను కాస్త విశ్రాంతిగా ఉన్నప్పుడు నువ్వు అతన్ని నిలదీస్తే అతనే నీకు వెంటనే క్షమాపణ చెబుతాడు. అతన్ని లాలించటం, సేద తీర్చడం నేర్చుకోవాలి. ఈ రోజుల్లో అందరి జీవితం అంతా సమస్యలమయం, ఆమర్ద ఆందోళనలతో నిండి ఉంది. పరస్పర అవగాహనకు దీన్ని సాధ్యమైనంత తగ్గించుకొని సుఖంగా శాంతంగా ఉండటం నేర్చుకోవాలి. మీ ఇద్దరి మధ్య అనురాగ తోరణం ఉండాలి. నువ్వు అతని దగ్గర నుంచి వచ్చేశావు. వచ్చేం చేశావు? ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటావు అంతేగా. ఉద్యోగం సుఖంగా ఉంటుందా? దాంట్లో మాత్రం బాదర బందీలు ఉండవంటావా? నీ పిల్లల భవిష్యత్ ఏమిటి? ఇవన్నీ నువ్వు ఆలోచించుకున్నావా? అలాగని అతనికి ఒదిగి ఉండమని నేను అనటం లేదు. ఎక్కడైనా ఉండే సమస్యలు ఉంటూనే ఉంటాయి. మనకేది లాభమో చూసుకోవాలి. ఏమంటావు?
లక్ష్మి నిజమేనన్నట్లుగా తలోపింది. లాయర్ గారు ఇద్దరి వంక చూశారు. ఇప్పుడు చెప్పండి, మీరు డైవర్స్ తీసుకుంటారా? నాకు అవసరం లేదు. ఆవిడికి కావాలంటే నాకేమీ అభ్యంతరం లేదు అని అన్నాడు వివేకానంద. నేనేం కావాలి అని కోరుకోవటం లేదు ముక్కు చేదుతూ అంది. అయితే నీ భర్తింటికి వెళతావా? రమ్మంటే వెళతాను. నేను చచ్చినా రమ్మనమనను. నేనేమి ఆవిడను వెళ్ళిపోమ్మని అనలేదే. వివేకానంద కుర్చీలో నుంచి లేచాడు. లక్ష్మి రోషంగా లేచింది. అతను ఖచ్చితంగా అన్నాడు, నేను మళ్ళీ చెబుతున్నాను, నేను రమ్మనమని అడగనే అడగను. ఆవిడే వెళ్ళిపోయింది. నేను నా ఇల్లు నా పిల్లలు కావాలి అని అనుకుంటే ఇంటికి రమ్మనండి. లాయర్ గారు, నేను వెళతాను. కానీ ఇక నుంచి పని పాట లేదంటే మాత్రం ఊరుకోను. అనొద్దని చెప్పండి. బాగుంది. అది నాకు అలవాటైన మాట. అది చాలా దురలవాటు అని చెప్పండి. కావచ్చు. నాకున్నది ఒకే ఒక దురలవాటు. లాయర్ గారు కల్పించుకున్నారు. ఆనందు, ఏ దురలవాటైనా పనిష్మెంట్ ఉంటే అదే పోతుంది. నా ఈ దురలవాటుకు ఏ పనిష్మెంట్ ఏంటో చెప్పండి. నువ్వు ఆ మాట అన్నప్పుడల్లా ఆవిడకి ఒక కొత్త చీర కొనివ్వాలి. ఏం లక్ష్మి? లక్ష్మి కళ్ళు మెరిశాయి. అవును, ఒట్టిది కాదు, వెంకటగిరి జరీ చీర. అలా అయితే నేను రాజీపడి ఇంటికి వెళతాను. మై గాడ్, అయితే నా జీతం ఒక్క రోజులో అయిపోతుంది. కొత్తలో కాస్త బాధగా ఉంటుంది. తర్వాత నువ్వే ఆ మాట అనటం మానేస్తావు అని అన్నారాయన. దీనికంటే ఉరిశిక్ష నయం. ఆనంద్ గొణుక్కున్నాడు. వెళ్తాను లాయర్ గారు. ఆయన గనక అలా మాట నిలబెట్టుకోకపోతే నేను త్వరలోనే మీ దగ్గరికి వస్తాము. లక్ష్మి లేచింది. వెళ్ళిరండి. ఆనందు, ఇదిగో డైవర్స్ తీసుకుంటామని వచ్చిన వాళ్ళకి రాజీ కుదిరిస్తే ఇది నా ఫీజు. లాయర్ గారు అంకెవేసి చూపారు. స్నేహం స్నేహమే, వృత్తి వృత్తే అని అన్నారు నవ్వుతూ. ఆనంద్ పరుసు తెరిచి డబ్బు ఇచ్చాడు. అతనికి ఆ డబ్బిస్తుంటే కోపం వచ్చింది. తీరుబడిగా కూర్చొని పనీపాట లేక లక్ష్మి వైపు చూసి అనబోయిన మాట నాలిక చివరనే ఆపేశాడు. వెంకటగిరి జరీ చీర కళ్ళ ముందు మెదిలి చెదిరిపోయింది. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.